దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. విలువైన వాక్యాన్ని వినటానికి చేరి వచ్చిన ఆసక్తి కలిగిన ప్రియులైన పిల్లలందరికీ, స్త్రీలకు పురుషులకు, సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్న సేవకులు, అనుభవజ్ఞులైన ప్రార్థన పరులందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన యూత్ వారు మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు. సంఘ కాపరి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా ఉండి నడిపిస్తున్న వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకురాళ్ళు ఉన్నట్లున్నారు, క్వైర్ టీం వాళ్ళు, ఆర్కెస్ట్రా సహోదరులు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు, వీళ్ళందరూ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ముందుకి నడిపించబడవు. గొప్ప బలం అండి ఇదంతా సంఘానికి. సో అలాంటి బలము చేత కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఉండగా మనందరం ఇందులో పాలిభాగం తీసుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చిన దేవాది దేవునికి నేను రుణపడి ఉన్నాను. ఆయనకు ఎల్లవేళలా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధురాలని నేను, మీరు కూడా ఉన్నారని చెప్పటానికి సంతోషిస్తున్నా. చాలా సంతోషం. మా ప్రయాణం అంతట్లోనూ దేవుడు కృప చూపించి మీ దగ్గరికి క్షేమంగా చేరుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చారనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ప్రాంతానికి, ఈ ఊరికి నేను రావడం ఇదే మొదటిసారి. అవునా? ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాలకు వచ్చారండి. నేను వచ్చినప్పుడు మీటింగ్స్కి ఎవరైనా అటెండ్ అయ్యారా? జల్లి కాకినాడ దగ్గరేనా ఇక్కడికి? ఓకే, అవునా. చాలా ప్రాంతాలకి అనేక సంవత్సరాలుగా ప్రభు ఈ విధంగా నడవడానికి నాకు కృప చూపిస్తూ ఉన్నారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబంలో మేము నమ్మకస్తులుగా, విధేయులుగా ఆయన కృపలో ఈ విధంగా కొనసాగుతున్న విధానాన్ని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మేము ఎప్పటి నుంచో ఒక క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమైతే కాదండి. క్రైస్తవేతరుల కుటుంబంలో నుంచే, అన్ని జనుల కుటుంబంలో నుంచి మేము రక్షించబడ్డాము. దేవుని యొక్క విలువైన పిలుపు వినే భాగ్యాన్ని ఆయన ఇచ్చారు. విన్న మేం గొప్పవాళ్ళం కాదు, కానీ పిలిచిన ప్రభు గొప్పవాడు. ఈరోజు నన్ను మిమ్మల్ని పిలిచిన వాడు ఒక్కడే. ఒకే ప్రభు యొక్క సువార్తను మోసుకోవడానికి, ఆయనకు విధేయులమే జీవించడానికి ఈరోజు ఇక్కడ మనం వచ్చాము. కాబట్టి ఆయన్ని మనం స్తుతిద్దాము. విలువైన మాటలు మనం నేర్చుకునే ముందు మీ అందరినీ, మీ సహోదరిగా నేను ఒక్కటే కోరుతున్నా, మీ అందరికీ మీ సొంత ఆస్తి ఉంది కదా. ఇక్కడ కూడా తెచ్చుకున్నారు దాన్ని, సొంత ఆస్తిని. ఏంటా సొంత ఆస్తి? బైబిలా? చాలా గొప్ప వాళ్ళండి మీరు. నేను ఇంకా మొబైల్ అంటారు అనుకున్నా. మీరందరూ క్రైస్తవ వీరులు, సైనికురాళ్ళు అయితే మీ అందరికీ ఉన్నటువంటి గొప్ప ఆస్తి, ఆయుధము బైబిలే, వాక్యమే. అయితే చాలామందికి దాన్ని రీప్లేస్ చేసేస్తుంది మొబైల్. వాక్యాన్ని రీప్లేస్ చేసేస్తుంది మొబైల్. ఏది చేయలేదు, బట్ మనం అలాంటి ఛాన్స్ ఇస్తున్నాం, మనం అలాంటి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మీరు తెచ్చుకున్నటువంటి మీ ఆస్తి అనుకున్నటువంటి మొబైల్ని సైలెంట్లో పెట్టడం కాదు, కానీ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టేసి అది మీ మొహం చూడకుండా పక్కన పెట్టేసేయండి. మీరు దాని మొహం చూడకండి. మనం ఉండబోయేటటువంటి కొద్ది నిమిషాలు దేవుడు మనకిచ్చిన బంగారు కంటే విలువైన వజ్రముల కంటే శ్రేష్టమైన సమయం. ఆయన మాట వినే సమయం. ఆయన మాట జీవం గలది. జీవం మన హృదయంలోనికి వెళ్తుంది. అది మన హృదయంలో ఉన్న నిర్జీవ పరిస్థితులను తొలగిస్తుంది. కాబట్టి ఆ జీవం కలిగిన మాటల్ని మనము పట్టుకుందాము, హృదయంతో నింపుకుందాము. దయచేసి అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధికి చేరదాము. మోకరించదగిన వాళ్ళందరూ మోకరించండి. పిల్లలు, యవ్వన పిల్లలు, ఏమి ఇబ్బంది లేదు, మంచిగా మోకరించవచ్చు. అందరు చక్కగా స్మార్ట్గా ఉన్నారు యవ్వన పిల్లలు అందరూ. మోకాళ్ళ ప్రార్థన అనుభవాలన్నింటినీ నేర్చుకోండి. బలం కలిగి ఉండాలి. ఆడపిల్లలు ఎప్పుడు స్ట్రెంత్ కలిగి ఉండాలి. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబాల వల్లే ఉండాలి. అలాంటి బలాన్ని మనం సాధించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, దయగలిగిన మా రాజా, మీ ఘనమైన, అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎంతగానో మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితాలకు ఒక అర్థం ఉందని, మేమెందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బతకాలో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా నడిపించబడాలో మాకు జ్ఞానమిచ్చి నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. దేవా, మాతో మాట్లాడుతున్న తండ్రి, దేవా, మా హృదయాలను తెరవండి. మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించండి. మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ రోజు మొదటి రోజు ఇక్కడ ఏ కారణం నిమిత్తమైతే మేము ఇక్కడ కూర్చుని ఉన్నామో ఆ కారణము మా అందరి జీవితాలలోనూ సఫలమవునుగాక. అందరూ మీకు ఇష్టమైన పాత్రలుగా మలచబడుదురుగాక.
మాతో మాట్లాడండి దేవా. మీ దీనదాసురాలు నిలవబడి మాట్లాడుతూ ఉండగా నేను మీ బిడ్డలు అంతా కలిసి నేర్చుకోవాలి తండ్రి. మేమంతా కలిసి నేర్చుకోగలిగినటువంటి ఉపమానాలు, అధ్యాయాలు, వచనాలు, చరిత్ర సమస్తము మాకు నేర్పించమని, మా బ్రతుకుల్లో మీకు అయిష్టమైన పాత్రలుగా కాక దేవా, మీకు ఇష్టం లేని వారుగా కాక మిమ్మల్ని సంతోషపెట్టడమే మా జీవిత భాగస్వామ్యం అని మేము తెలుసుకొని ఆ విధంగా మేము మీతో కలిసి నడుస్తూ మీ జత పని వారముగా ఎదగడానికి సహాయము చేయమని నాయనా, మీ దీనదాసురాలకు శక్తిని, బలమును, ఆరోగ్యమనిచ్చి నడిపించి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచిన దేవా మీ కృపలో బలపరచమని వేడుకుంటూ యేసువారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఒక చిన్న పల్లవి చరణం మనం పాడుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. వచ్చిన వాళ్ళందరూ నాతో పాటు కలిసి పాడండి. ఏ కార్యక్రమం మనం తలపెట్టినా ఆ కార్యము దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ మనసులో ఉంచుకోవాలని కోరుతున్నాను. దయచేసి సౌండ్ డామినేట్ అవ్వకుండా చూసుకోండి. అంటే అక్కడ కూర్చున్నప్పుడు నాకు కొంచెం అలా అనిపించింది, పైన ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది సౌండ్. ఆర్కెస్ట్రా వాళ్ళు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు చక్కని వర్క్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసినా నీతో సరితోగునా, జీవనదులన్నీయో సర్వసాగరాలు ఒకటై ఎగసినా నిన్ను తాకగలవా. నీతో సమమెవరు, ఇలా ప్రేమించేదెవరు, నీతో సమమెవరు, ఇలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసినా నీతో సరితూగునా, జీవనదులన్నీయు సర్వసాగరాలు ఒకటై ఎగసినా నిన్ను తాకగలవా. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవే నా గొప్ప దేవుడవు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవే నా గొప్ప దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై వారెవరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే కదా, దేవునితో సమానమైన వారు, ఆయన ప్రేమను మనకు భూమి మీద చూపగలిగేవారు, ఆయన లాంటి ప్రేమ మనం పొందుకున్నాం అనేటటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తే అది నిరూపించగలిగేవారు ఈ భూమి మీద ఎవరు లేరు.
ఇది మనకు అర్థమైనప్పుడే మనం నిజముగా దేవుని ప్రేమించేవారుగా ఉంటాం. సో చేరి వచ్చిన మీ అందరికీ, ప్రార్థనలో ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆసక్తిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఈ సంఘము లేదా ఈ పరిచర్య మొదలుపెట్టి 25 సంవత్సరాలు అయిందని నేను విన్నాను. అంటే ఇప్పుడు 26లోకి వెళ్ళారండి. 25 కంప్లీటెడ్. వావ్! 25 సంవత్సరాల ఈ ప్రయాణం అంటే అంత చిన్నదేం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మార్పులు వస్తాయి మనుషుల్లోనే. చాలా అంటే చాలా చూస్తాం మనం. చాలా అనుభవాలు వస్తాయి. చాలా పాఠాలు నేర్చుకుంటాం. సంఘం నేర్చుకోదా? సంఘం తప్పక నేర్చుకుంటుంది. సంఘాన్ని ప్రతిష్ఠించింది దేవుడు, సంఘాన్ని కట్టింది దేవుడు, సంఘాన్ని నిలబెట్టింది దేవుడు, సంఘాన్ని పెంచి పోషించేది దేవుడు. ఇందులో మనుషులు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. ఇది ఎప్పుడు మనం ఏ ఊర్లో గొప్ప సంఘాలు కట్టినా, ఎంత చిన్న సంఘాలు కట్టినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం, సంఘం మనుషులది కాదు. ఎవరిది? అదే ఉంది. చాలామంది తెలియక మరి అంటారో తెలుసు అంటారో నాకు తెలియదు, కానీ మాది చాలా చిన్ని సంఘం అండి అని కొంతమంది బాగా లోగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది దీనికి ఉల్టా, అసలు ఈ పరిసర ప్రాంతాల్లో మా సంఘం ఉన్నంత స్ట్రెంత్ ఏది లేదండి అంటారు. కొంతమంది అంటారు, మేము కానీ క్రిస్మస్ చేసామంటేనండి 10 ఊళ్ళు మా వైపే చూడాలండి అంటారు. అంటే క్రిస్మస్ చేసేది 10 వైపుల్లో నీ వైపు తిప్పుకోవటానికా? 10 ఊరు వాళ్ళు నీ వైపు చూసి నోరు ఎళ్ళబెడితే నీకు అది ఆనందమా? ఇది రాజకీయాల్లో కనిపిస్తుంది కదా, ఇది రాజకీయ పార్టీల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా పార్టీ పనులు బాగా జరిగినాయి అంటే మా పార్టీ పనులు బాగా జరిగినాయి అని. బట్ మనందరిది ఒకటే పార్టీ. ఏం పార్టీ మంది? ఏం పార్టీ? ఏసై పార్టీ. మనందరం ఎవరి రక్తము చేత విమోచించబడి కొనబడి ఇక్కడ నిలబడ్డాం? ఏసు రక్తము చేత. ఎవరి కోసం? పని చేయాల్సిన వాళ్ళం. చచ్చిపోయిన తర్వాత ఎవరిని కలుసుకోవటానికి భూమి మీద ఆశతో బతుకుతున్నాం. ఎస్, చావైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. పాటలు చాలా బాగా పాడతాం. రియాలిటీకి వచ్చేసరికి మాత్రం చాలా దూరంగా బ్రతుకుతున్నటువంటి క్రిస్టియానిటీని మనం చూస్తున్నాం. ఈరోజు భారతదేశపు క్రైస్తవ్యం గురించి లెక్కలు, సర్వేస్ మీరు చూస్తే భారతదేశపు క్రైస్తవ్యం భారతదేశపు రాజకీయాలతో కలిసిపోతుంది అని గొప్ప గొప్ప మేధావులు సర్వే చేసి తేల్చి చెప్తున్నారు. ఈ మాటతో ఎంతమంది ఏకీభిస్తున్నారు ఇక్కడ? భారతదేశపు క్రైస్తవ్యం, ఇండియన్ క్రిస్టియానిటీ నెమ్మదిగా మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలను తనలో కలుపుకుంటుందంట. అసలు ఎందుకు ఏర్పడుతుంది క్రైస్తవ్యం అంటే? ఒక సంఘం ఎందుకు ఏర్పడుతుందంటే, సంఘం లోకంలో దేవుణ్ణి చూపించటానికి దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని ప్రేమను చూపించడానికి ఏర్పాటు చేసింది. ఈరోజు మనం ఏ చర్చిలో ఉన్నామండి? ఇక్కడ మన చర్చ్ పేరేంటి? సిబిసిఎన్సి. ఓకే, దాని తర్వాత ఏంటిది? బాప్టిస్ట్ చర్చ్. బాప్టిస్ట్ చర్చ్కి మూల పురుషులు ఎవరో తెలుసా మీకు? ఎనీబడి? హిస్టరీ తెలుసా మీకు ఎవరికైనా? కొంచెమైనా తెలియాలి. హిస్టరీ తెలియకపోతే మన మూలాలు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఓకే, అసలు బాప్టిస్ట్ చర్చ్ ఎందుకు ఏర్పడింది మీలో మరి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కొన్ని చర్చెస్ ఏర్పడడానికి కొన్ని విప్లవాలు కారణమయ్యాయి. లూథరన్ చర్చ్ ఎలా ఏర్పడింది? లూథరన్ చర్చెస్ ఎలా ఏర్పడ్డాయండి? మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక మహా విప్లవకారుడు, మహాశయుడు ఇంగ్లాండ్లోని విటన్బర్గ్ చర్చి దేవాలయం మీద 95 సూత్రాల ఒక పెద్ద రేకుని కొట్టి వాళ్ళందరి నమ్మకాల మీద కూడా మీరు చేసేది తప్పు అని ఎలుగెత్తి మాట్లాడబట్టి ఏమొచ్చింది? లూథరన్ విప్లవం వచ్చింది. యాక్చువల్గా మార్టిన్ లూథర్ గారు జీవిత చరిత్ర మీరు ఎవరైనా చదివితే ఆయన ఎప్పుడు కూడా నా పేరుతో సంఘాన్ని పెట్టండి అని ఎక్కడ చెప్పలేదు. రకం చెప్పాలంటే గ్రూపులు ఏర్పడుతున్నప్పుడు ఆయన బాధపడ్డాడట బతికున్న రోజుల్లో. అరే వద్దురా, మీరు నా పేరుతో మళ్ళీ నా బ్యాచ్ అనుకుంటూ తిరుగుతారు, వద్దురా నాయన అని చెప్పేసి బాధపడ్డాడు. కానీ తర్వాత అదే జరిగింది. అఫ్ కోర్స్ లూథరన్ వల్ల చాలా మేలే జరిగింది. అనేక సంఘాలు దేవుని కోసం లేపబడ్డాయి. అనేక చీకటి చోట్ల మనలాంటి భారతదేశంలో ఎన్నో మూఢనమ్మకాలు, ఎన్నో చీకటి నమ్మకాలు ఉన్న మన దేశంలో కూడా లూథరన్ వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. అండ్ బాప్టిస్ట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లైన్ చర్చెస్ అని కొన్ని ఉంటాయండి ఇండియాలో. మెయిన్ లైన్ చర్చెస్, డినామినేషన్స్, అలాగే ఇండిపెండెంట్ చర్చెస్.
వీటన్నిటిలోనూ జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చూసి దేవుని వాక్యంలాగా వెళ్ళట్లేదు, వాక్యానికి తగినట్టు చాలామంది నడుచుకోవట్లేదు, వారి ప్రవర్తన ఫలం అంతా దేవునికి ఉల్టాగా వెళ్ళిపోతుంది అని కొంతమంది ప్రొటెస్టెంట్ ఉద్యమం చేశారు ప్రారంభంలో. ఇంచుమించిది 15వ శతాబ్దం 16వ శతాబ్దం ఆ రోజుల నాటి మాట నేను చెప్పేది. సో అలా వాళ్ళు ఉద్యమాలు చేయబట్టి అక్కడి నుంచి చాలామంది ఒక బ్యాచ్, ఒక వింగ్ తయారయ్యారు. అందులో ప్రత్యేకించి దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ప్రధానమైన పిల్లర్ మీద కట్టబడింది బాప్టిస్ట్ చర్చ్. జాన్ స్మిత్ అనేటటువంటి ఒక మహనీయుడు, అలాగే మన భారతదేశంలో విలియం కేరీ చేసినటువంటి సేవల ద్వారా బాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా పుంజుకున్నాయి. బాప్టిస్ట్ చర్చిలన్నీ కూడా అనేకులకు ఉపయోగకరంగా ముందుకెళ్ళాయి. మీకు తెలుసు కదా విలియం కేరీ? ఎంతమందికి తెలుసు ఇక్కడ విలియం కేరీ? యూత్ పిల్లలు ఒకసారి తెలిసిన వాళ్ళు చేయొద్దండి. విలియం కేరీ తెలిస్తే మీకు తెలుసా అంటే తెలిసి చేయొద్దండి. మహేష్ బాబు తెలుసా? పవన్ కళ్యాణ్ తెలుసా? హీరోయిన్ల పేర్లు చెప్తాను, 4 తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారండి మనకి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫేమ్కి, వాళ్ళ నేమ్కి కోట్లు సంపాదించుకుని వాళ్ళ అకౌంట్లు నింపుకుంటున్నారు. థమ్సప్లు, కోకోకోలాలు నువ్వు తాగితే నాశనం అయిపోతావని వాళ్ళకి కూడా తెలుసు. అందులో పురుగుల మందులు కలుస్తున్నాయని వాళ్ళకి కూడా తెలుసు. కానీ పెద్ద ఫ్లెక్సీ పెడతారు చేతి పట్టుకుని. వాళ్ళు మన అభిమాన హీరోలు. ఆ హీరోలు పోస్టర్లు, ఫ్లెక్సీలు చూసి కింద పిల్లలు పాడవుతారని తెలిసినా కనీసం మినిమం ఒక కన్సర్న్, పట్టించుకోవడం అనేది లేకుండా వాళ్ళ కోట్ల కోసం వాళ్ళు వెళ్తున్నారు. బట్ వాళ్ళ పేర్లు మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. విలియం కేరీ ఎంతమందికి తెలుసు? ప్లీజ్ ఒకసారి ఎవరైనా చేతుతారా? ఏమన్నా నేను ఏమన్నా సీరియస్గా ఉన్నానా? నేను సీరియస్గా ఉన్నానా? బాగానే మాట్లాడుతున్నానుగా. ఏమన్నా మ్యాథ్స్ టీచర్లా కనిపిస్తున్నానా? ఎందుకు అందరు సీరియస్ కూర్చున్నారు? మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎంతమందికి తెలుసు విలియం కేరీ? నేను ఆయన స్టోరీ అంతా అడగనులే, భయపడద్దు, ఎవరిని అడగను. తెలుసా లేదా? జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలివైన వాళ్ళంటే మీరు అందరూ. తెలుసన్నా తెలియదు అన్నా నేను నా మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆ 2 సకాలు మౌనం కూర్చుంటే చాలా, ఆవిడ మాటలు ఆవిడ చెప్పుకుంటుందిలే అన్నట్టుగా కూర్చున్నారు కదా. తెలుసా పిల్లలు, యంగ్స్టర్స్? తెలుసా నాన్న? తెలుసుకోండి. అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి కదా, బ్రౌజ్ చేయండి. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట చాలా ఆశీర్వాదకరం. ఎందుకు ఆశీర్వాదకరమో తెలుసా? వాళ్ళు చేసిన కార్యాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి, మనం మోటివేట్ అవుతాం. మనలో ఉన్న సోమరితనం, బద్ధకం, ఈర్ష్య, అసూయ, మన కోసమే మనమే ఆలోచించుకునే సెల్ఫిష్నెస్, క్రీస్తుని మర్చిపోయి మనల్ని మనమే పైన పెట్టుకుందాం అనుకునేటటువంటి ఒక లక్షణాలు, ఇవన్నీ చచ్చిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. అందుకే నీతిమంతులను అందుకే జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. సో విలియం కేరీ లాంటి మహనీయులు భారతదేశానికి వచ్చి ఏం చేశారు అంటే బాల్య వివాహాల మీద పోరాటం చేశారు. తాత చచ్చిపోతే అమ్మమ్మని తీసుకెళ్ళి, నానమ్మని తీసుకెళ్ళి అందులో పడేసేటటువంటి ఒక సంస్కృతి మనది. భర్త చచ్చిపోతే భార్యని దాని మీద పెట్టే సంస్కృతి. ఏమంటారు దాన్ని? సతీ సహగమనం. తెలుసుకోవాలి ఇప్పుడున్న పిల్లలు ఖచ్చితంగా. దాని మీద పోరాటం చేసిన వారిలో మిషనరీస్ ఉన్నారు. వారిలో విలియం కేరీ ది బెస్ట్. ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు బాప్టిస్ట్ సంఘం అని చెప్పేసరికి విలియం కేరీ రిలేటెడ్ కాబట్టి మీరు ఏ సంఘంలో అయితే వచ్చి కూర్చుని నేర్చుకుంటున్నారో, ఏ రూఫ్ కింద అయితే ఉన్నారో, ఏ భావజాలంతో అయితే ఈ ఊర్లో ఇంతమంది, అసలు నేను ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే. టు బీ ఫ్రాంక్, ఇది చిన్న ఊరు అనుకున్నాను, కానీ ఇంతమంది ఇక్కడ ఉండడం నిజంగా మీ ఆసక్తికి, మీ ఇంట్రెస్ట్కి చాలా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఫస్ట్ డే ఎంతమంది వచ్చి కూర్చున్నారంటే నిజంగా మీరు చాలా చాలా ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యాన్ని కూడా ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి మిమ్మల్ని మీరు సాధన చేసుకోవాలని మీ సహోదరిగా నేను కోరుకుంటున్నాం. సో ఎందరో మహానుభావులు వాళ్ళు కష్టపడితే మనకు వచ్చిందే ఇది చెప్పటం నా ఉద్దేశం. మీకు అర్థమైందా? సులువుగా రాలేదు ఇది మనకి. అదేంటంటే మా సంఘం అంతా డబ్బులు వేసుకుని కట్టుకున్నాం కదా, ఇది మాకు పర్లేదు, బాగానే వచ్చింది, మా చేతుల్లోనే జరిగిందని మీరు అనుకుంటున్నారేమో. నో, ఈరోజు మనం ఒక పల్లెటూరులోనో ఒక ప్రదేశంలోనో ఇలా వచ్చి కూర్చుని దేవుని ఆరాధించుకోగలుగుతున్నావంటే నువ్వు నమ్ముతావో నమ్మవో, నీ వెనక ఖచ్చితంగా దేవుని హస్తం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చుని వాక్యం వినగలుగుతున్నావంటే అది దేవుని సంకల్పం, మర్చిపోద్దు.
మీకు తెలుసా, 2 ఏళ్ల క్రితం భారతదేశం అంతా అవాక్కై చూసినటువంటి సంఘటన మన భారతదేశంలో జరిగింది. మణిపూర్ ఘటన. ఎంతమంది చూశారు వార్తల్లో? చూసారా? మొబైల్స్లోను టీవీలోను చూస్తున్నారా? ఎంతమంది అవి ఆగిపోతే బాగుండని కోరుకున్నారు? అందరూ కోరుకున్నారు. ఎంతమంది ప్రార్థన చేశారు మణిపూర్ కోసం? సిన్సియర్గా, వ్యక్తిగతంగా చేశారా? ఎంతమంది మణిపూర్ కోసం సహాయం పంపించడానికి మీ వంతు మీరు చేతులు అందించారు? చెప్పొద్దు నాకు, అది మీ మనసులోనే ఉంచుకోండి. మీరు చేసినటువంటి ఆ ధర్మము, ఉపకార ధర్మము దేవుని ఎదుట ఉత్తమమైంది. ఒకవేళ మీరు ఏమైనా మణిపూర్ వాళ్ళకి సాయం చేయడానికి పంపించుంటే నిజంగా చాలా సంతోషం. మీ మనసును బట్టి నేను సంతోషిస్తున్నా. అయితే ఎందుకు ఇది ఇప్పుడు గుర్తు చేశానంటే, నేను వెళ్ళానండి. నేను మా హస్బెండ్ వెళ్ళాము 2 years బ్యాక్ అక్కడికి, మణిపూర్ వెళ్ళాం. అప్పుడు మే నెలలో జరిగింది. మేము ఆగస్టులో వెళ్ళాం. ఆగస్టులో వెళ్ళినప్పుడు అక్కడ చాలా కాలిపోయిన చర్చెస్ మేము చూసాం. అక్కడ దారుణమైన స్థితిలో ఉన్న సంఘాలు. ఒక సంఘం అంటే వాళ్ళకి ఒక నీడ లేదు, వాళ్ళకి చెట్టు కింద వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా ఆ చెట్టు కింద నుంచి వాళ్ళని ఎప్పుడు తరిమేస్తారో తెలీదు. వాళ్ళు గ్యారంటీగా అక్కడ ఉంచుతారో లేదో కూడా తెలీదు. అలాంటి గ్యారంటీ లేని ఆరాధనా స్థితిలో వాళ్ళు ఉన్నారు. మీకు ఇది ఇప్పుడు ఎందుకు గుర్తు చేశానంటే, ఈరోజు మనం ఉన్న ప్లేస్ మనల్ని ఎవరైనా తరిమేసే అవకాశం ఉందా? ఇక్కడి నుంచి ఊరుకుంటారా మీరు ఎవరైనా? మాది చర్చ్, మాది, మా సంఘం, మా బలం అని గొప్పగా నిలబడతారు. అది మన ప్రేమ. కానీ చాలా చోట్ల భారతదేశంలో సంపూర్ణంగా స్వేచ్ఛగా ఆరాధన చేసుకునే అవకాశాలు చాలామందికి లేవు. ఈరోజు మనకు ఉన్నాయంటే మన గొప్పతనాన్ని బట్టి అది వచ్చిందా? లేదు ప్రియులారా. దేవుని కృపను బట్టి ఇంకా దేవుడు మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. మనకి ఇక్కడ దారులు తెరిచాడు. ఇంకా ఇక్కడ మనకి మూసుకుపోలేదు. అక్కడ ప్రస్తుతానికి మూసుకున్నాయి. దేవుడు చూడట్లేదా? దేవుడు ఎందుకు మూసేశాడని మళ్ళీ ఒకవేళ మీరు నన్ను క్వశ్చన్ చేస్తే, అది ఆయన చిత్తం. తెరవాల్సినప్పుడు ఆయన తెరుస్తాడు, మూయాల్సినప్పుడు ఆయన మూస్తే తెరవగలిగిన వాడెవడు? ఆయన తెరిస్తే మూయగలిగిన వాడెవడు? అవునా? సో మనకిప్పుడు తెరవబడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? సంఘాలలో బాధ్యత కరువు అవుతుంది. సంఘాలలో దేవుని కొరకు నిలబడాలన్న భయము, భక్తి కరువు అవుతుంది. అంత నామకార్థపు ఆరాధనలు. అందరు లేచి ఆరాధన చేస్తుంటే ఎక్కడో ఉంటుంది మనసంతా. ఏదో అందరు లేచారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా లేచి చేతులు ఊపుదాంలే అనేటటువంటి మెంటాలిటీస్. హృదయపూర్వకంగా ఏం పాడుతున్నారో నన్ను నేను అర్పించుకుందాం అనేది కనిపించట్లేదేమో. సో ఇంటిలోను, కుటుంబంలోను, సంఘంలోను కూడా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ బాప్తిస్మం పొంది నిలబడి దేవుని కోసం బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకోవచ్చా? మేము బాప్తిస్మం తీసుకున్నామమ్మా, మేము చర్చ్లో ఇంచుమించు 10-20 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఎవరు బాప్తిస్మం తీసుకోలేదా అండి? తీసుకున్నారా? ఏమండి, నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి ఇక్కడ నిలబడలేదు. నేను మిమ్మల్ని విమర్శించడానికి ఇక్కడ నిలబడలేదు. నా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి విలువైన మాటలు సంఘానికి బోధించడానికి నిలబడ్డాం. మీ సొంత సహోదరిగా నన్ను భావించండి దయచేసి. మీరు మరీ అంత మొహాలు అదలా పెట్టుకొని, మీరు మరీ కాకరకాయ మొక్కలు నోట్లో పెట్టుకున్నట్టు ఉండొద్దు. ప్రశాంతంగా వాక్యం వినండి. దేవుని వాక్యం మన హృదయాన్ని ఎంత ఫ్రీగా ఇస్తే అంతగా లోపలికి వెళ్తుంది. ఓకేనా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? వెరీ గుడ్, నైస్ నైస్, చాలా సంతోషం. సరే, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. బాప్తిస్మం తీసుకోకపోయినా నేను నమ్మకంగా ఇక్కడే ఉంటున్నానండి, దేవునికి నమ్మకంగా ఉంటానండి, నేను పని చేస్తున్నాను ఆయన కోసం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? భక్తి ఆచారం అవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. భక్తి ఆచారం అయితే ప్రమాదం. భక్తి ఆచారం అవ్వకూడదు. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని నీ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నావంటే ఒక పర్పస్ ఉండాలి. సంథింగ్, ఒక పర్పస్ మీద వెళ్ళాలి. ఖాళీగా వచ్చి కూర్చోటానికి అమ్మ కోప్పడుద్దనో, నాన్న కోప్పడతాడనో, పాస్టర్ గారు తర్వాత రోడ్డు మీద ముఖం తిప్పేసుకుంటాడనో, ఎవరి కోసమో వచ్చి చర్చిలో మీరు ఎవ్వరు కూర్చోవద్దు. ముఖ్యంగా యవ్వనస్తులు. ఎవరి కోసం రావాలి మీరు? మీకోసం ముందు మీరు రండి, మీకోసం ముందు మీరు రండి. ఆ తర్వాత ప్రభు మీతో మాట్లాడతాడు. అర్థమైందా? మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవడానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన అవకాశం, సమయం.
సో బాప్తిస్మం పొందడమే క్రైస్తవ్యానికి మొదటి మెట్టు అని అనుకుంటారు చాలామంది. అయితే బాప్తిస్మం కంటే ముందు ఇంకొకటి ఉంది. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి, భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధించినటువంటి ఉపమానాలు, ఆయన బోధలు మనం చూస్తే, ఆయన బోధల్లో మనకి వినబడేటటువంటి, ఒక రోజున నికోదేముతో పలికిన మాట, మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. తల్లి గర్భంలో తిరిగి ప్రవేశించటం కాదు కానీ ఎలాగ తిరిగి జన్మ పొందాలంటున్నాడు? బాప్తిస్మము ద్వారా తిరిగి జన్మించాలి. బాప్తిస్మం అంటే మతం పుచ్చుకోవడం అనుకుంటారు. బాప్తిస్మం అంటే మతంలోకి దిగిపోవడం అనుకుంటారు. కాదు. బాప్తిస్మం అంటే నిబంధన. ఒక నిబంధన. దేవుడితో నువ్వు మాట ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి నీకు నచ్చింది అనుకుందాం. ఆ అమ్మాయి వెనకాల తిరిగి పాపం 10 రూపాయల డైరీ మిల్క్ ఒక రోజు, 100 రూపాయల డైరీ మిల్క్ ఒక రోజు పట్టుకొని, తర్వాత ఒక టెడ్డీ బేరో, ఒక డ్రెస్సో దాని మొహాన్ని పడేసి, దాన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేసి, మొత్తానికి ఐ లవ్ యూ చెప్పినప్పుడు తిరిగి ఐ లవ్ యూ టూ అనిపించుకునేలాగా చేసుకున్నాం. ఇక మీదట ఆ ఇద్దరి మధ్య ఏముంటుంది చెప్పండి? స్టార్టింగా వేస్ట్ వర్డ్సా? ఒక నిబంధన ఉంటుందండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరి మధ్య ఒక నిశ్చితార్థమైన, ఒక ఎంగేజ్మెంట్ అయినా, దేవర్ ఎంగేజ్డ్ అంటే ఒకరికి ఒకరు వారు కట్టుబడి ఉన్నారు, నిబంధన జరిగింది. ఈరోజు బాప్తిస్మం అంటే కూడా దేవునితో నీవు చేసుకునేటటువంటి నిబంధన. చాలా సంఘాల్లో బాప్తిస్మం తీసుకునే వాళ్ళ సంఖ్య ఉంటుంది. బాప్తిస్మం తీసుకోకపోయినా దేవునితో నడుస్తున్నామని చెప్పుకునే వాళ్ళ సంఖ్య ఉంటుంది. కానీ బతుకు కనిపించట్లే. ఎందుకో తెలుసా? ఒక లోపం జరుగుతుందండి చాలా సంఘాల్లో. అది ఈరోజు మన సంఘంలో జరగకుండా ఉండునుగాక. ఆ ఆమెన్ అనేది నిజమవునుగాక. అందుకే ఒక వచనం నేను చూపిస్తా. మనిషిగా నా మాట కాదు, దేవుని మాట ఇంపార్టెంట్. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. బైబిల్స్ తెచ్చుకున్నారా అందరూ? ఎవరి సొంత బైబిల్స్ వాళ్ళకున్నాయా? పేపర్లు మాట వింటున్నాయా? మీ మాట ఎప్పుడు వింటాయో తెలుసా? మీ మాట నువ్వు ఆదివారం ఒక్కరోజు లేదా ఉపవాస కుడికలకి, ఉజ్జీవ సభలు గుర్తొచ్చినప్పుడు, అట్టుకొచ్చినప్పుడు బైబిల్ తీస్తే నీ మాట విన్నది. ఎప్పుడు వింటుంది నీ మాట? రోజు నువ్వు దానికి మొబైల్కి ఇచ్చిన సమయంలో కనీసం అర్థవంతైనా ఇస్తే అప్పుడు కానీ నీ మాట వింటాయి పేపర్స్. ఓకే, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దామండి. చదవండి. రెండు వచనాలు కంప్లీట్గా చదివేసండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. దేవుని చిత్తం తెలుసుకోవడం అందరికీ ఇష్టమా కాదా? అందరికీ ఇష్టం. ప్రభా, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా? దేవుని చిత్తం తెలుసుకోవడానికి చాలామంది పాస్టర్లు వెనకాల పడతారు. పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా? నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. చాలామంది మంచి మంచి సేవకులకి కామెంట్స్ చేస్తుంటారు, మెసేజెస్ పంపుతూ ఉంటారు. ఈ పలానా వ్యాపారం చేయొచ్చా లేదా? పలానా చోటకి నేను వెళ్ళొచ్చా లేదా? పలానా సంబంధం ఓకే చేసుకోనా లేదా? వీటన్నిటి విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే ముందు నువ్వు డైలీ లైఫ్లో నీ దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తం నీ రొటీన్ లైఫ్లో ఉండాలి. ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నీ రొటీన్ లైఫ్లో నువ్వు చేయాలనేది వాక్య సారం. మీకు అర్థమవుతుందా యవ్వన పిల్లలారా? ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి, సారీ అండి, నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ మధ్య. ఈ వాటర్ కొంచెం ఇంకా వేడి చేసి తీసుకొస్తారా? పంపించండి. అలా ఒక గ్లాస్లో వేసి దానిపైన చిన్న మూత పెట్టి ఇక్కడ పెట్టేలాగా ఏర్పాటు చేస్తారా ఎవరైనా సహోదరులు?
సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఇలా వినండి అందరూ. వాటర్ వెళ్తాయిలేండి, దానంకి ఎందుకు చూడడం ఇంకా మీరు. ఆ వాటర్ వెళ్తే మళ్ళీ ఎలా అలాగే నా దగ్గరికి వస్తాయి. నాకు ఆ విశ్వాసం ఉంది. మీకు కూడా ఉండాలి విశ్వాసం, మంచిగా విని వాక్యం లోపల పెట్టుకోవాలని. ఓకేనా? సో ఇలా వినండి. మీ మనస్సు మారి, మళ్ళీ అట్టే చూస్తారే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం పొందమంటున్నాడు? మన చర్చి పేరేంటి? ఏంటి రూపాంతరం అంటే అర్థం? రూపాంతరం అనే వర్డ్కి అర్థం. తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అందరూ ఇంగ్లీష్ మీడియమేనా? ఇంగ్లీష్ మీడియం అంటాం కానీ అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీష్ రాదు కొంతమందికి పాపం. బట్ అలా ఉండొద్దు. మీరు అందరూ కూడా మంచిగా ఇంగ్లీష్లో కూడా చక్కగా మాట్లాడి మంచి మంచి ఆపర్చునిటీస్ పొందుకోండి. మొబైల్తో గంటల తరబడి ఉండి టైం అంతా పాడు చేసుకుని ఇంకేంటి చెప్పు అంటే అవతలోడు ఏం చెప్పడు, మీరు ఏం చెప్పరు. మీ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు తర్వాత. బట్ మీరు చేతిలో ఉన్న మొబైల్స్ని కనుక కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే నిజంగా అద్భుతమైన విక్టరీ. యూ విల్ బి ద కాంక్వెరర్. నువ్వు శాసించేవాడిగా ఉంటావు, నువ్వు శాసించే అమ్మాయిగా ఉంటావు. యూ విల్ బి ద కాంక్వెరర్, గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇక్కడ రూపాంతరం అంటే అర్థం ఏంటి? జస్ట్ ఆ ఒక్క వర్డ్ మాత్రం తీసుకుందాం. రూపాంతరం అంటే అర్థం ఏంటి? తెలుగు మీడియం వాళ్ళని అడుగుతున్నా, చెప్పండి ఎవరైనా చెప్పండి నాన్న. రూప అంతరము తెలుగులో. సందులు సమాసాలు తెలుసా మీకు? సమోసాలు కాదు, సమాసాలు. సందులు సమాసాలు చదువుకున్నాం కదా మనం. రూపాంతరము, రూపా ప్లస్ ఆ రూపాంతరము అంటే అర్థం ఏమిటి? ఆలోచిద్దాం. మీకు తెలుసు, బట్ ఇదే కరెక్ట్ వర్డ్ అని మీరు పైకి చెప్పలేకపోతున్నారు. మీ గురించి నాకు తెలుసు, ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, అయితే రూపాంతరం అంటే అర్థం ఏంటంటే ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోనికి మార్పు. స్టఫ్ అదే, కంటెంట్ అదే, పవర్ అదే, సోల్ అదే, బట్ ఏం మారుతుంది? రూపం మారుతుంది. మీకు అర్థం కావడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనందరికి కూడా చాలామంది ఇళ్లల్లో బీరువాలు ఉంటాయి కదా. బీరువాలకి మంచిగా మనం బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లోనో లేదంటే ఫ్యాన్సీ షాపులోనో ఒక చిన్న స్టిక్కర్స్ ఉంటాయి, తీసుకొచ్చి అంటించుకుంటాం. ఏ స్టిక్కర్స్ ఎక్కువ ఉంటాయి? అంటించుకుంటూ ఉంటాం? సీతాకోకచిలుకలు, బటర్ఫ్లైస్, పెద్దది దాని పిల్ల, దాని చెల్లి, దాని తమ్ముడు అన్నట్టు కదా. 1 2 3 4 అంటించుకుంటూ ఉంటాం. కానీ మీరు వెరైటీగా ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, మీరు మంచిగా గొంగళ పురుగులు అంటించుకోండి. ఏంటి అంత అసహ్యంగా పెట్టారు ఫేస్? మరి ఆ రెండు ఒకటే మీకు తెలుసా? ఎలా ఒకటవుతున్నాయి? ఏం మారింది అక్కడ? గొంగళి పురుగు తనను తాను భోంచేయకుండా, బయట తిరగకుండా, బయట ప్రపంచానికి దానికి సంబంధాలను కట్ చేసుకొని ఒక గూడు తనకు అల్లుకుని ఎన్ని రోజులు ఉంటుందంటండి అమ్మా? 24 days, 21 days, 3 వారాలు. 3 వారాలు ఒక గూడు తన మీద కల్లుకొని అది లోపలే ఉంటూ ఒక యాగంలాగా అది చేస్తే ఆ తర్వాత అది నెమ్మదిగా ఆ గూడుని చీల్చుకుని ఏ విధంగా బయటకు వస్తుంది? ఆ సీతాకోకచిలుక అందంగా ఉంది కాబట్టి, స్మార్ట్గా ఉంది కాబట్టి, చూడ్డానికి బాగుంది కాబట్టి బెడ్రూమ్లో పెట్టుకుంటాం. అదే గొంగళి పురుగు మన వీధి వాకిట్లో మన కాలుకి తగిలినా కూడా దాన్ని తీసేసి నాశనం చేసేస్తాం. దేనివల్ల మనం దాన్ని అలా అసహించుకుంటున్నాం? రూపం. దీని రూపం అందంగా ఉంది, దాని రూపం అసహ్యంగా ఉంది. సీతాకోకచిలుక రెక్కలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? ఆల్రెడీ మీది పల్లెటూరు కాబట్టి మీకు చాలా సీతాకోకచిలుకలు ఇప్పటికీ తగిలి ఉంటాయి. ప్రశాంతంగా ఎప్పుడైనా ఒక సీతాకోకచిలుక ఎగురుతుంటే దాన్ని ఎప్పుడు పట్టేసుకుందామా అని అత్యుత్సాహం కాదు, కానీ అది వాళ్ళప్పుడు జాగ్రత్తగా చూడండి. పాపం దాని రెక్కలు పట్టుకుని డిస్టర్బ్ చేయకండి. దాన్ని చాలా డెలికేట్గా ఉంటాయి దాని రెక్కలు. కొంతమంది శాడిస్టులు ఉంటారు, ఎందుకు పట్టుకుంటారో తెలియదు, ఎందుకు వదిలేస్తారో తెలియదు, అదొక శాడిజం వాళ్ళకి. కానీ దాని రెక్కల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క సీతాకోకచిలుక ఒక్కొక్క అద్భుతమైన అల్టిమేట్ డిజైన్. అసలు ఏ ఫ్యాషన్ డిజైనర్ సరిపోడు, ఏ గొప్ప ఆర్టిస్టులు సరిపోరు, అంత అందంగా అనిపిస్తూ ఉంటాయి అవి. ఎంత అద్భుతం అండి! ప్రకృతిలో ఉన్నటువంటి దేవుని చేతి పని.
దేవుని సృష్టిది. రూపం మారుతూ నీకు నాకు ఒక పాఠం నేర్పిస్తుంది. అదేమిటో తెలుసా? నువ్వు ఎప్పుడు అసహ్యమైన, అందరూ తిరస్కరించే, అందరూ తృణీకరించే, నేను పట్టించుకోని రూపంలోనే ఉండిపోవు. నీ రూపం ఏమవ్వాలి? మారాలి. ఇక్కడ భౌతికమైన రూపం గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ వాక్యం అంటుంది ఆంతరంగిక రూపం మారాలంటుంది. నీ లోపలి రూపం మారాలంటుంది. అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? మీ మనస్సు మారి రూపాంతరం చెందండి. మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. మనసు ఎలా ఉండాలండి? కొత్తగా ఉండాలట. మనసు ఎలా ఉండాలట? ఎప్పుడు కొత్తగా ఉండాలి. మన రూపం ఏమవ్వాలి? మారుతూ ఉండాలి. అది దేవునికి మహిమ. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుణ్ణి, భక్తురాల్ని మీరు చూడండి. వారి జీవితాలు రూపాంతరం చెందక ముందు దేవునికి మహిమ తెచ్చాయా? రూపాంతరం చెందిన తర్వాత దేవునికి మహిమ వచ్చిందా? రూపాంతరం చెందక ముందు దేవుని కోసం వాళ్ళు యూజ్ అయ్యారా? రూపాంతరం చెందిన తర్వాత యూజ్ అయ్యారా? నో డౌట్ ఎట్ ఆల్. ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరం అంటే అర్థం ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరము, రూపము మారటము. మీరు ఎంతోమంది భక్తులను చూడండి, వాళ్ళ జీవితాలలో రూపం మారింది. కానీ మనకేంటంటే పై రూపాలే మారుతున్నాయి, లోపల రూపాలు, కంటెంట్ అంతా అలాగే ఉంటుంది. అవునా? చాలామంది మీరు వెళ్ళి ఒకసారి మీ యంగ్ ఏజ్లో ఉన్న ఫొటోస్ ఒకసారి చూసుకోండి. బాధపడతారా? సంతోషిస్తారా? పాత ఫోటోలు చూసి ఏమవుతారు? ఎందుకమ్మా అంత బాధ? ఎందుకు బాధపడతారు ఓల్డ్ ఫొటోస్ చూసినప్పుడు? అమ్మాయిలు మీరు చెప్పండి, ఎందుకు బాధపడతారు? అప్పుడు అందంగా ఉన్నారనా? ఇప్పుడు అందంగా లేరనా? అందానికి కొలతలు ఉంటాయా అండి? మనమే వేసుకుంటాం కొలతలు. తెల్లగా ఉంటే అందంగా ఉంటారు, స్మార్ట్గా ఉంటే అందంగా ఉంటారు, నల్లగా ఉన్నవాళ్ళు అందంగా ఉండరు, లావుగా ఉన్నవాళ్ళు అందంగా ఉండరు. ఇది మనం వేసుకున్న కొలతలు. బట్ వాళ్ళు వీళ్ళు కూడా తయారు చేయబడినది దేవుని చేతనే. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఇది ఎప్పుడు మనం వదలకూడదు. ఓకే? సో మన పాత రూపాన్ని చూసి మనం బాధపడతాం, చాలా బాధపడతాం చాలాసార్లు. నా జుట్టు ఎంత బాగుండేదో మా పెళ్ళికి, ఇప్పుడు అంతా పోయిందేంటి అని ఫీల్ అయిపోతూ ఉంటారు ఆడవాళ్ళు. ఒకప్పుడు నేను ఎంత స్మార్ట్గా ఉన్నానో, ఇప్పుడు చూడు డబ్బాలాగా అయిపోయాను. ఒకప్పుడు చూడు ఎంత ముచ్చటుకున్నానో, ఇప్పుడు చూడు పొట్లకాయలాగా అయిపోయాను. మా పిల్లలు పుట్టాక మొత్తం నా అందం అంతా పోయింది అని ఎక్కువగా ఆడవాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటారు దీన్ని. చాలాసార్లు నాకు ఏం లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నా మీద ఎవరి దృష్టి పడట్లేదు, మనుషుల గుర్తింపు కోసం నువ్వు ఆరాటపడిన కొలది ఇలాంటి బాధ, ఆవేదన నీకు వస్తూనే ఉంటుంది. నిన్నెవరో చూడాలి, నిన్నెవరో మెచ్చుకోవాలి, నీకు లైకులు కొట్టాలి, నువ్వు పెట్టిన పోస్ట్ కింద లైకులు రావాలి అని నువ్వు ఆరాటపడే కొలది నీ మనసులో ఎక్కడో మూల బాధ, ఆవేదన మిగిలిపోతూనే ఉంటుంది. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? సంతృప్తిగా ఉండాలనుకుంటున్నావా? అసంతృప్తిగా జీవితాన్ని ముగించాలనుకుంటున్నావా? చెప్పండి. చెప్పండి. సంతృప్తిగా ఉండాలి. గంజి నీళ్లు తాగినా సంతృప్తిగా ఉండాలండి. ఒకసారి ఇంట్లో అన్నీ ఉంటాయి, ఉండకపోతాయి. ఒకసారి సమృద్ధి ఉంటుంది, ఒకసారి కష్టాలు ఉంటాయి. ఒకసారి ఊహించలేనంత భయంకరమైన బాధలు, ఇబ్బందులు, శ్రమలు నెత్తి మీదకి వచ్చి పడుతూ ఉంటాయి. బట్ ఎట్ ఎనీ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ అ రెఫ్యూజ్. దేవుడు మనకు ఆశ్రయము, దేవుడు మనకు కోట, దేవుడు మనకు దుర్గము, శైలము, రక్షణ కోట, దాగు చోటు. యు ఆర్ మై హిడెన్ ప్లేస్. నీవే నాకు దాగు చోటు. మనకు రెఫ్యూజ్, ఆయనలో ఉన్నటువంటి ఆశ్రయం ఎక్కడా లేదు ప్రియులారా. కాబట్టి మన భౌతిక రూపం కోసం మనం ఎక్కువ బాధపడక్కర్లే, అస్సలు బాధపడక్కర్లే. మరి ఇంకోటి చెప్పనా? బైబిల్లో మాట చెప్పింది, లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోతాయి. ఇప్పుడు ముసలోళ్ళై కూర్చున్న వాళ్ళని ఒకసారి మీరు వెళ్ళి అడగండి, ముసలవ్వ నీ తల ఎప్పుడు ఇలాగే తెల్లగా ఉండేదా అని ఒక్కసారి జస్ట్ ఇలా కదిపి చూడండి వాళ్ళని. ఏం చెప్తారు వాళ్ళు? అసలు నా తల ఉండేది, ఆ తల చూసే మీ తాత నన్ను ఇష్టపడ్డాడే అని చెప్తారు కదా. ఈ తల చూసి బండి కట్టించుకుని నన్ను వచ్చి పెళ్లి చేసుకున్నాడని చెప్పేది మా వీధిలో ఒక మా అమ్మ. ఇంత పొడుగు తల ఉండేదనమాట, ఇంత కొప్పేసేది, తాటికాయ పెట్టినంత కొప్పు వచ్చేది నెత్తి మీద. మేము అందరూ దాన్ని టచ్ చేసి సరదాగా ఆడుకునే వాళ్ళం. అసలు ఎప్పుడు నీకు ఇంత తల ఉండేదా అని అడిగితే ఆవిడ ఎప్పుడు చూడండి మర్చిపోకుండా ఎంతో ఇంట్రెస్ట్గా లవ్ స్టోరీ చెప్పేదనమాట. అసలు ఈ తల చూసే మీ తాత వచ్చాడమ్మా నా వెనకాల అని. అంటే
వాళ్ళకి తెలుసు ఆ గతంలో ఉన్నటువంటి రూపం యొక్క విలువ వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళ రూపం ఎలా మారిపోయింది? 15 ఇయర్స్‌లో ఒకలా ఉంటారు ఆడపిల్లలు, 16 ఇయర్స్‌లో ఒకలా ఉంటారు, 20 ఇయర్స్‌కి ఒకలా ఉంటారు, 25కి ఒకలా ఉంటారు, 30కి ఒకలా ఉంటారు, 40, 45, 50, 60. కానీ పై రూపం మారుతూ ఉంటుంది. బట్ ఎప్పటికీ మారని, ఎప్పటికీ చెరగని అందం ఒకటుంది. అందరూ ఇలా వినండి. ఎప్పటికీ చెరగని అందం నీకు కావాలా? మనకి ఏది కావాలి? 2 నిమిషాల్లో తెల్లగా అయిపోయే క్రీము అనగానే మీరు వీడియో మీద చేయేస్తారా ఏరా? మీ ఫేస్ నిగనిగలు ఆడిపోవాలి అనగానే చేయేస్తారా ఏరా? నల్ల త్రాచు లాంటి జుట్టు మీ సొంతం, ఈ నూనె వాడారంటే అందరూ ఆశ్చర్యపోతారని ఏదో తమ్నెయిల్ పెడతారు. మీరు చేయేస్తారా లేదా? అవునా? సో మనకు కావాల్సింది భౌతిక రూపం కోసం ఆరాటమా? కోర్స్ మన రూపాన్ని మనం సరిగ్గా తింటూ, దేవునిలో ప్రశాంతంగా ఉంటూ, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే, మీరు ఎక్కువగా ఏమీ దీనికి ఎఫర్ట్స్ పెట్టకుండానే దేవుడు మీకు ఇచ్చిన శరీరం చక్కగా ఆరోగ్యవంతంగా పదిలంగా కాపాడబడుతుంది. దీన్ని కాపాడుకోవడానికి బ్యూటీ పార్లర్ వాళ్ళని పెంచి పోషించక్కర్లే, వాళ్ళ వెనకాల పడి బతిమాలుకొని ఊరికే పామించుకుని తోమించుకోక్కర్లే, అనవసరమైన కెమికల్స్ అంతా లోపలికి ఎక్కించుకోక్కర్లే. మొన్న తంజావూరులో ఒక అమ్మాయి మొహం అంతా మొటిమలు వచ్చాయని, ఒక 23 ఇయర్స్ అమ్మాయి తన రూపం బాగాలేదని, కాలేజ్లో తనను ఎవరు ఇష్టపడట్లేదు అన్న ఒక కారణంతో తన హాస్టల్ రూమ్లో ఆత్మహత్య చేసుకు చచ్చిపోయింది. ఏం లేదండి, చాలామంది ట్రై చేశారు, అంటే పోలీసులు కానీ మిగతా ఆఫీసర్స్ కానీ ట్రై చేశారు. ఆ పిల్లకి వేరే ఏమైనా ఉన్నాయేమో, పాపం ఆ అమ్మాయిని స్ట్రెస్కి గురి చేసాయేమో, సమస్యలు ఉన్నాయేమో అని ట్రై చేశారు. బట్ ఆ అమ్మాయి సీక్రెట్ డైరీ ఒకటి దొరికింది. ఆ డైరీలో రాసుకుందంట, నాకు నా మొహం అంటే చాలా ఇష్టం, కానీ ఎంత ట్రై చేసినా నా మొహం మీద నుంచి మొటిమలు పోవట్లేదు అని. చూసారా ఎంత సాడ్ థింగ్ ఇది? అది ఒక చిన్న స్కిన్ ప్రాబ్లము, దాన్ని క్యూర్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి కదా, మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. కానీ ఆ అమ్మాయి అంతగా హట్ అయిపోయిందంటే చూడండి ఎంత బలహీనురాలుగా ఉందో. ఇక్కడ కూర్చున్న అక్క చెల్లెమ్మలు అంత బలహీనరాలుగా ఎప్పుడూ ఉండకూడదని నేను కోరుకుంటున్నా. దేవుడు మీకు బలముతో ఇచ్చి నడిపించి నింపునుగాక. శరీరాన్ని చూసుకొని అది ఒళ్ళిపోతుంటే, అది బలహీన పడుతుంటే మనం దాని మీద ఫోకస్ పెట్టేవారు ఎప్పుడు ఉండొద్దు. శరీరం కంటే మించినది ఒక సౌందర్యం ఉంది, అదే ఆత్మ సౌందర్యము, అంత సౌందర్యము. అది ఎప్పటికీ తరిగిపోదు. రూపాంతరం అనేది జరగాలి మన జీవితాలలో, ఈ రూపం నుంచి మరొక రూపంలోనికి. రూపాంతరం జరగకపోతే నువ్వు దేవుని ఎదుట సంపూర్ణంగా నిలబడలేవు. అంతెందుకండి, ఈరోజు నువ్వు నేను ఇలా కనబడుతున్నాం కదా, అమ్మ కడుపులో మన రూపం ఎలా ఉంది? మీ పిల్లల రూపాలు స్కానింగ్ ఎలా ఉంది మీ కడుపులో? చూసారు ఎప్పుడైనా? పిండం సరిగ్గా ఏర్పడకపోతే, కొన్నిసార్లు కొంతమంది నెలలు నిండకుండా పుట్టేస్తుంటారు, కొన్నిసార్లు స్కిన్ లేకుండా పుడుతుంటారు, భయం వేస్తుంటుంది అలాంటి వాళ్ళని ముట్టుకోవాలనుకుంటే. కానీ వాళ్ళే చాలా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత క్యూర్ అవుతారు, మనలాగే మామూలు స్కిన్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, మంచి కండపట్టి చక్కగా ఉంటారు. రూపం మారకపోతే నువ్వు నేను కూడా సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయలేము. రూపం మారాలి. మరి దేవుడు కూడా నిన్ను నన్ను నువ్వు అందంగా కనబడు అంటున్నాడు. ఏ అందం కోరుతున్నాడు ఆయన? నీ రాజు నీ సౌందర్యమును కోరుచున్నాడు. నీ రాజు నీ సౌందర్యాన్ని కోరుచున్నాడు. నువ్వు అందంగా కనబడు దేవుని ఎదుట. ఏది నీ అందం? పై రూపం అందమా? ఈరోజు ఇలా నిలబడిన వాళ్ళం ఒక 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటామా? 20 ఏళ్ల తర్వాత ఇలాగే ఉంటామా? ఈ శరీరం ఏమవుతుంది? నెమ్మదిగా ఒడిలిపోతుంది. వంకాయ ఒళ్ళిపోయినట్టు ఒళ్ళిపోద్ది. అందుకే దీన్ని చూసుకొని మురిసిపోకూడదు ఎప్పుడు. నేను చాలా అందంగా ఉన్నాను, నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మా కాలేజ్లోను, మా స్కూల్లోను, మా వీధిలోను నేనే అందగత్తెని అనుకున్నామా? పడిపోతాం, జాగ్రత్త. కానీ దేన్ని బట్టి మనం అతిశయించాలి? నా హృదయ స్వభావము నా ప్రభుకి దగ్గరగా ఉంది, నా తండ్రి నన్ను చూసి సంతోషిస్తున్నాడు అని నీకు ఎప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ వస్తుందో, అప్పుడు నిజమైన రూపాంతరం చెందినట్టు. నువ్వు రూపాంతరపు దేవాలయానికి వచ్చినా, రూపాంతర బాప్టిస్ట్ సంఘంలో నువ్వు ఉన్నా, నీ జీవితంలో రూపాంతరం లేకపోతే దేవునికి సంతోషం కాదు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా, జాగ్రత్తగా వినండి. అద్భుతమైన టైటిల్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో.
అర్థమవుతుంది అందరికీ? నిద్ర వస్తుంది ఎవరికైనా? మీ పక్క వాళ్ళని ఒకసారి చూడండి. నాకు కొంతమంది నిద్రపోయే వైరస్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. వైరస్ బ్యాక్టీరియాలు కనబడుతున్నారు ఇక్కడ నాకు. నేను ఇప్పుడు ఆ వైరస్ని బ్యాక్టీరియాని అటాక్ చేయలేను. అటాక్ చేశానంటే ఫీల్ అవుతారు. అందుకని మీరే మీ పక్కోళ్ళు వైరస్ బ్యాక్టీరియా అయ్యారేమో చూసుకోండి. ఓకేనా? పక్కోళ్ళు అంక చూసి నిద్రపోతున్నారేమో చూడండి. నిద్రపోవద్దని చెప్పండి. ఐ లవ్ యూ అని చెప్పండి. అందరూ మంచిగా లేడీస్ జెంట్స్ సెపరేట్ కూర్చున్నారుగా. ఐ లవ్ యూ అని చెప్పండి. అంటే ఏంటి అర్థం? నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించున్నాను కాబట్టి నువ్వు నిద్రపోతే నేను ఊరుకోను. ప్రేమ అంటే కబుర్లు చెప్పటం కాదు. ప్రేమ అంటే చాక్లెట్లు ఇవ్వడం కాదు. ప్రేమ అంటే కవితలు కాదు. ప్రేమ అంటే పాటలు కాదు. ప్రేమ అంటే బాధ్యత. అంతేనా? ప్రేమ అంటే ఏంటి? లవ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే? ప్రేమ అంటే బాధ్యత. బాధ్యతగా చూసుకున్నవాడే ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మీ పక్క వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారంటే ఏంటి అర్థం? నిద్రపోకుండా చూసుకోండి, బాధ్యతగా చూసుకుంటారా? వెరీ గుడ్. సో బైబిల్ గ్రంథం ఉన్నటువంటి భక్తుల చరిత్ర మనం చూస్తే వాళ్ళు రూపం మార్చబడిన తర్వాత దేవుని కొరకు ఉపయోగపడ్డారు. చాలు చాలు, ఇంకా చాలు. ఐ లవ్ యూ చెప్పేశారుగా, చాలు. ఇక్కడ రండి ఇప్పుడు. బైబిల్లో ఉన్న ఎంతోమంది భక్తులు రూపం మార్చబడిన తర్వాత దేవునికి ఉపయోగపడ్డారు. అందులో నేను ఒక సెంటెన్స్ చెప్తాను, ఆ భక్తుడి పేరేంటో మీరు చెప్పాలి. ఓకే? నేను ఒక సెంటెన్స్ చెప్తాను. భూమి మీద అంతటిలోనూ మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు, ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు. రెండు మోషేనా అమ్మా? సాత్వికుడు మోషే కాదా? ఏం డౌటా మీకు? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ రెండింటికి ఆన్సర్ ఒకటే అని? వెరీ గుడ్. ఇంకా అదనమాట సంగతి. ఇంకెవరికి తెలీదా? లేదంటే నోట అలాగా ఉన్నారు, అలాగా అటు కాదు ఇటు కాదు, నేను మధ్యలో ఉంటా అన్నట్టు. మిక్కిలి సాత్వికుడు మోషేనే, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కూడా మోషేనే. ఎవరి చేత పిలిపించబడ్డాడు? మనుషుల చేత. ఎవరి చేత? మనుషులు పిలిస్తే కొన్ని అబద్ధాలు ఉంటాయి, కానీ దేవుడు పిలిస్తే చాలా కరెక్ట్. కొన్ని చోట్ల చూడండి, మనం పల్లెటూరులో కానీ కొన్ని పట్టణాల్లో కానీ ఒక్కొక్క చోటకి వెళ్తుంటే ఒక నాయకుడు బొమ్మేసి ఫ్లెక్సీలో పక్కన సింహం మా అన్నయ్య అని పెడతారు, పులి మా అన్నయ్య అని పెడతారు, పులి బొమ్మలు కూడా వేసేస్తారు. నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు సింహాలా? బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు సింహాలే, ఓట్ల కోసం దండుకునే వాళ్ళు సింహాలే, ప్రజల నెత్తి మీద చెంగేసేవాళ్ళు సింహాలే, ఎలా పడితే అలాగ పార్టీలు మారిపోయి గొడుగులు మార్చేసే వాళ్ళు అందరూ కూడా సింహాలు. ఇది మనుషులు పెట్టుకున్న పేర్లు కాబట్టి అవి నిజాలు కాదు, కానీ దేవుడే పెట్టుకుంటే ఎస్ అది నిజం. ఇట్స్ ట్రూ ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఎవర్. ఎప్పటికీ అది శాశ్వతము, స్థిరము, బలము. ఓకే? మోషేకి దేవుడిచ్చినటువంటి పేరు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నెక్స్ట్, మిక్కిలి సాత్వికుడు. మోషే గురించి మాట్లాడుకోవాలంటే హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో అతను విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడిన చోటికి మనం వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ వచనం చూద్దామా? ఉండండి అమ్మా, నేను ఇంకా రిఫరెన్స్ చెప్పలే, అందరూ తీయాలిగా. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 24వ వచనం చదవండి. ఒప్పుకోలేదు, ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చాలమ్మా, చాలు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే 11వ అధ్యాయం అంతా కూడా ఒక అద్భుతమైన లిస్ట్ మీకు కనిపిస్తుంది. ఏంటి ఆ లిస్ట్? విశ్వాస వీరుల జాబితా, హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే హీరోయిన్స్ కూడా ఉన్నారు ఇందులో. హీరోస్ మాత్రమే కాదు, ఇందులోకి చేర్చబడిన హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్. మనకు కావాలి కదా అలాంటి వాళ్ళు. లేడీస్ మనకి ఇన్స్పిరేషన్ ఇస్తారు కదా.
బలము కలిగి విశ్వాసముతో గొప్ప కార్యములు చేసిన వీర వనితలు ఉన్నారు, శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు. సో వాళ్ళందరి లిస్టులో మోషే పేరు చేర్చబడింది. ఎందుకట? విశ్వాసమును బట్టి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అంటే ఒకటి నీ లైఫ్లో ఒకటి ప్లస్ అవుతుంది అన్నప్పుడు దాన్ని తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేసి దేవునికి మాత్రమే మహిమ వచ్చేలాగా వెళుతున్నావు అంటే మోషే సంతతి అన్నమాట. మోషే ఏం చేశాడు? దేవునికి మహిమ వచ్చేలా చేశాడు. ఎప్పుడు ఇది మోషే జీవితంలో ఎప్పుడు జరిగింది? ఇది మోషే వయసు ఎంత అండి మొత్తానికి? ఎన్నేళ్ళు బతికాడండి ఆయన? 120 సంవత్సరాల్లో ఈ చెప్తున్నటువంటి ఈ టాపిక్, ఈ సెంటెన్స్ ఎప్పుడు నెరవేరింది? ఎప్పుడు? మోషే జీవితం 120 అంటే 3 పాటలు చేయండి దాన్ని. 40 40 40. ముందు 40 ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఏం చేశాడు? సరదాగా బయట అలా తిరిగేసి మంచిగా ఏదో తినేసి రాత్రికి వచ్చి పడుకుందాం అనుకునే బ్యాచా మోషే? నో. పొద్దుపోయే వరకు అటాటట రాజ్యాల్లో అలా తిరిగొద్దాం, అమ్మాయిలు ఎలా ఉన్నారో అబ్బాయిలు ఎలా ఉన్నారో, మంచి మంచి తిరిగే ప్లేసెస్ ఏమున్నాయంట, తినే ప్లేసెస్ ఏమున్నాయంట, ఈ బ్యాచా? కాదు. మోషే ఏ బ్యాచో చెప్పమంటారా? ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడు. హిజ్ ఎ స్కాలర్. ఒక స్కాలర్గా ఎదిగేటటువంటి సెల్ఫ్ డిసిప్లైన్ కలిగిన వాడు. తనంతట తను ఏం చెయ్యగలడో, ఏం నేర్చుకోగలడో అన్నీ నేర్చుకున్నాడు. అతను మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు. మీరు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చూస్తారు. అటు మాటల యందు అలాగే కార్యముల యందు ప్రవీణుడు, స్కాలర్ అయ్యాడు, చాలా పర్ఫెక్ట్ అయ్యాడు. అయితే అందరు 11 అండి. 40 ఏళ్ల తర్వాత అతను అడవిలోకి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? 40 ఏళ్ల తర్వాత అతను అడవిలోకి పారిపోయాడు కదండి. ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు? అలా పారిపోవడం దేవుని చిత్తమేనా? ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు నేను ఒక మాట గుర్తు చేస్తా. ఇప్పుడు కాదులే, కొంచెం కొంచెం ఈ వివరణ ఇచ్చిన తర్వాత గుర్తు చేస్తా. మోషే ఎందుకు పారిపోయాడు అంటే మీ అందరికీ తెలుసు. జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను. మోషే బయటికి వెళ్తూ ఉన్నాడు రాజ్యంలో నుంచి, అంతఃపురంలో నుంచి బయటికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కొట్టుకోవడం చూసినప్పుడు అందులో ఒకరేమో ఇశ్రాయేలీలు, ఒకరేమో ఐగుప్తీలు. అప్పుడు ఏం చేశాడు? ఐగుప్తీని కొట్టాడు. చంపాలని అనుకుని చంపాడా? ఉద్దేశపూర్వకంగా చంపాడా? కొట్టాడు. కొడితే ఏమయ్యాడు? ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోవాలిగా రాజు దగ్గరికి. మరి ఏం చేశాడు మోషే? రాజుకు భయపడి అతన్ని ఏం చేశాడట? ఇసుకలో పాతి పెట్టేశాడట. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్. కానీ విషయం ఏంటి? ఎవరెవరు కొట్టుకుంటున్నారు ఇప్పుడు? అదనమాట. అప్పుడు అతను అన్నాడు, వెళ్ళి కొంచెం వార్నింగ్ ఇస్తుంటే, ఏం పనులు రాయి, కొట్టుకోకండి రా అంటే ఏమన్నాడు? వెంటనే ఏం చెప్పాడు? నిన్న నువ్వు ఐగుప్తిని కొట్టి చంపినట్టు నాకు కూడా చేద్దాం అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా నీ సంగతి అన్నట్టు మాట్లాడాడు. వెంటనే భయపడి, రాజు దగ్గర నిజం ఒప్పుకోకుండా భయపడి పారిపోయాడు. 40 ఏళ్ల వయసు అప్పుడు పారిపోయిన వ్యక్తి మళ్ళీ ఆ ఊరికి ఎప్పుడు వచ్చాడమ్మా? 40 ఏళ్ళు ప్లస్ 40 ఏళ్ళు 80 ఏళ్ళు. ఏం చేశాడు? 40 years ఈజ్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్ కదా. అదంత చిన్న విషయం ఏం కాదు కదా. 40 years అంటే చిన్న విషయమా? 40 ఏళ్ళు అంటే చిన్న విషయమా? 40 ఏళ్ళు మొత్తం అసలు దేవుని ప్రజలకి, ఈ రాజ్యానికి, సంకల్పానికి దూరంగా ఎందుకున్నాడు మోషే? ఎందుకున్నాడో చెప్పనా? మీకు ఒక చక్కటి విలువైన ఒక పాయింట్ నేను చెప్తాను, గుర్తు చేస్తాను. మీ అందరికీ బాగా తెలిసిన సందర్భం. మోషే ఒక రోజున మందను మేపుకుంటూ అడవిలో వెళ్తూ ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ఏ అడవిలో వెళ్తున్నాడు? ఏ అడవిలో వెళ్తున్నాడు? సరే, ఏ సందర్భం అది? ఎక్కడ ఉంటుంది నిర్గమాకాండంలో? అమ్మా, నిర్గమాకాండం 3వ అధ్యాయము. రండి.
నిర్గమకాండానికి రండి. దయచేసి మీకు కూర్చుని ఎక్కువసేపు వాక్యం వినడం అనేది కష్టంగా ఉంటుందేమో చాలామందికి. అంటే ఇలా అంటున్నానని మరొక రకంగా అనుకోవద్దు. మీరు ఒక మొబైల్ పట్టుకొని అలా కూర్చొని చూస్తున్నారనుకోండి ఫేస్‌బుక్‌లో, ఎంతసేపు కూర్చున్నారో మీకు తెలుస్తుందా? నేనైనా, మీరైనా, ఎవరైనా. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉంటున్నారనుకో, మీకు ఇన్‌స్టా అకౌంట్స్ ఉన్నాయి కదా పిల్లలకి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉన్నారనుకో, మీకు టైం తెలుస్తుందా? ఒప్పుకుందాం అందరూ. తెలుస్తుందా? తెలీదు. బికాజ్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం ఉన్నటువంటి పవర్ అది. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం నువ్వు ఎలాంటి వీడియోస్ ఒకసారి చూసావో అవే నీకు మళ్ళీ ఇస్తుంది. అది అలా డిజైన్ చేయబడింది. కాబట్టి నువ్వు చూపు తిప్పుకోలేవు. నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. నీకు ఆనందాన్ని పెంచే హార్మోన్లు రిలీజ్ అవుతాయి ఫోన్లు చూస్తున్నప్పుడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కొంత టైం పెట్టుకోవాలి. ఒక స్క్రీన్ టైమింగ్ పెట్టుకోవాలి. యవ్వనస్తులు చెప్తున్నా ముఖ్యంగా. దయచేసి ఫోన్ మిమ్మల్ని ఏలుబడి చేయనివ్వద్దండి. మీ స్కిల్స్‌ని సమాధి చేయనివ్వద్దండి. మీ పేరెంట్స్‌కి, అలాగే మీ ఇంటి వారికి మీరు దూరం అయిపోయేలాగా, రిలేషన్స్‌ని కట్ చేసుకునేలాగా మీ ఫోను చేయనివ్వద్దండి. కానీ ఈరోజు ఇలా ఇక్కడ కూర్చొని మీరు వాక్యం వింటుంటే చాలామంది అనుకుంటారు, అప్పుడే చాలా టైం అయిపోయింది ఇంకా ఆపట్లేదేంటి? ఇంకేంటి ఇంత చెప్తున్నారు? కాళ్ళు లాగుతున్నాయి, నడుము లాగుతుంది, మెడ లాగుతుంది. కానీ ఒక సినిమా హాల్‌కెళ్ళి కూర్చున్నారనుకో, టైం తెలుస్తుందా మనకి? ఎల్లరులే మీరంత, మరీ అంత అలా ఎవరు లేరు ఇక్కడ అనుకుంటున్నాను. అవునా? తెలుస్తుందా మీకు? తెలీదు. కానీ దేవుడు మాటలు అనేసరికి మనకి ఎందుకండి నొప్పి? ఎందుకు నొప్పి? ఎక్కడ నీ మనసు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీ ఆసక్తి ఉంటుంది. సో, నువ్వు ఖచ్చితంగా దేవుని మాటలు వినడానికి ఎప్పుడు మనసు పెట్టాల్సిందే. కొద్ది రోజుల్లో మళ్ళీ ఆ మాటలు మనకు దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. ఏమో భవిష్యత్తులో సంఘం, క్రిస్టియానిటీ, క్రైస్తవులు పరిస్థితి ఏమైపోబోతుందో మనకు తెలీదు. అందుకే దొరికినప్పుడే ఏం చేయాలి? కరువు రాకముందే వడ్ల గింజల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? అవే వడ్ల గింజలను తీసి నువ్వు అన్నం వండుకుంటావో, గంజి కాసుకుంటావో నీ ఇష్టం. కానీ దాచిపెట్టుకునేంత కాలం కానీ నిర్లక్ష్యం చేసావా, అవి నీ దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతాయి. యెహోవా దొరకు కాలమున ఆయనను వెతకుడి, ఆయన్ని పట్టుకోండి. కానీ చాలామంది చేసే పెద్ద పొరపాటు, ఆయన పట్టుకోవట్లేదు, దాటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక భక్తుడి జీవితంలో జరిగిన ఆ ఘటన కూడా మనం చూద్దాం. ఆయన ఏం చేశాడో కూడా చూద్దాం. ఓకే, నిద్రపోయే వాళ్ళని ఇంక ఎలాగో లేపలేం. పెద్ద పెద్ద లావంటి స్తంభాలు పెట్టారు మీరు, వాటిని ఆనుకుని నిద్రపోయే వాళ్ళు నాకు కనపడుతున్నారు. నేను వాళ్ళని ఏం అన్నింకా, ఎందుకంటే పాపం వాళ్ళు అలసిపోయారో, నిన్నంతా పని చేసుకున్నారో, రాత్రులు పిల్లలతో నిద్ర లేవు, ఆడవాళ్ళ బాధలన్నీ ఆడవాళ్ళకే తెలుస్తాయి. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నిద్రపోకుండా ఉన్నవాళ్ళైనా జాగ్రత్తగా వింటారని, నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, నిర్గమకాండం 3వ అధ్యాయము చూడండి స్పీడ్గా. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఎవరి మందంటే ఇది? మోషేకి సొంత మంద కూడా లేదు అప్పటికి. రాజ్యంలో రాజు తర్వాత రాజు అవ్వాల్సిన ఒక స్థానంలో ఉండేవాడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? అరణ్యంలోకి వచ్చి సొంత మంద కూడా లేదు, మేపుకుంటున్నాడు. ఎవరు మంద మేపుతున్నాడు? ఎస్. తర్వాత అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చదవండి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభా అని. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు. మోషేని పిలిచింది ఎందుకు? బానిసత్వంలో మగ్గుతున్న నా ప్రజలను వెళ్ళి విడిపించాలి మోషే. నువ్వు లీడర్, యు ఆర్ ద లీడర్. నేను నిన్ను అభిషేకిస్తున్న మోషే, వెళ్ళు, నీ పని నువ్వు చేయి అన్నాడు.
ప్రభా నా వల్ల కాదయ్యా, నాకు అంత సీన్ లేదయ్యా అన్నాడు. పర్లేదు నేనున్నాను నీ వెనకాల, నువ్వు వెళ్ళంతే, పని చేయి అన్నాడు. చేశాడా లేదా? ఎంత బ్యూటిఫుల్ వర్క్ అండి మోషే వర్క్. ఎవరి పేరు పెట్టలేని వర్క్ చేశాడు మోషే. ఓపిక, సహనం, ధైర్యం, నిలబడ్డం, తట్టుకోవడం, ఒకటి అనుకున్నాడంటే దాంట్లోంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండడం, ఇవన్నీ మోషే లక్షణాలు. నాకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు, మోషే మొదటి 40 ఇయర్స్లో ఉన్నట్టు తర్వాత 40 మిగతా 40లో కూడా ఉంటే, మొదటి 40 ఇయర్స్లో ఉన్నప్పుడు ప్రజలతో ఆయన ఎలా వ్యవహరించాడు చెప్పండి? ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తుంటే ఆయన ఎలా వ్యవహరించాడు చెప్పండి? చెప్పండి. తన ముందు తప్పు జరుగుతుంటే మోషే ఎలా వ్యవహరించాడు? ఫాట్మను ఒకటి ఇచ్చి ఇసుకలో కప్పెట్టేశాడు అంతే. ఒకవేళ ఇశ్రాయేలీలు 6 లక్షల మంది మోషేతో పాటు కలిసి ట్రావెల్ చేశారు కదా, ఒకవేళ వాళ్ళందరినీ కూడా మోషే అలా ఒకటి కొట్టి చేస్తూ ఉంటే అందరూ ఎక్కడుంటారండి అసలు? అందరూ ఎక్కడుంటారు? కనానికి వెళ్ళేవారు కాదు, ఆ మిగిలిన వాళ్ళైనా ఎక్కడుంటారు? ఎర్ర సముద్రం కూడా దాటలేకపోయారేమో, ఎక్కడుంటారు వాళ్ళు? ఇసుకలో ఉంటారు. కానీ మోషే అలా చేశాడా? చేయలేదు. మోషేలో ఏమొచ్చింది? ట్రాన్స్ఫర్మేషన్. దానికి బైబిల్ భాషలో మాట్లాడుకుందాం. మోషేలో ఏమొచ్చింది? వావ్, నైస్, అందరు ఇక్కడే ఉన్నారు. మోషేలో ఏమొచ్చింది? రూపాంతరము. మోషే రూపం యవ్వనస్తుడి నుంచి ముసలివాడికి మారింది. బట్ మోషే గుణము మాత్రం రోజు రోజుకి పాత గుణంలో ఉన్న లోపాలన్నీ సరిచేయబడి కొత్త గుణం దేవునికి ఇష్టమైనదిగా మారింది. మీరు 40 ఇయర్స్ ఇక్కడ దేవుని అరణ్యం దగ్గరకు వచ్చేసరికి మోషేకి 40 ఇయర్స్ పట్టింది. మీకు ఇక్కడ ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు బైబిల్ చదివితే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది బైబిల్. కొంతమందికి అర్థం కాదు, ఫోన్ పట్టుకోవడమే ఇంట్రెస్ట్ అనుకుంటారు. బైబిల్ చదువుతూ, పుస్తకాలు చదువుతూ ఉంటే టైం తెలీదు. ఇంకా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, మనకి ఎదుగుతాం మనం. ఫోన్ అందుకే మీరు దయచేసి చాలా వరకు సాధ్యమైనంత వరకు పక్కన పెట్టండి. ఎంత సాధ్యమైతే అంత పక్కన పెట్టండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా, లేదంటే స్మార్ట్గా, లేదంటే చక్కగా ఎప్పుడు కూడా బ్రైట్గా ఉండాలనుకుంటున్నారా, ఏం చేయాలో తెలుసా? మీరు ఉపవాసం చేయండి. ఏం చేయాలి? ఉపవాసం చేయండి. చెత్త తినకుండా మంచి తింటూ ఉండండి. మీ వయసు పెరుగుతున్నా కూడా మీరు మరీ అంత ఇదిగా కనపడకుండా బాగుంటారు. ఇది మనకి బైబిల్ ఇచ్చిన ఒక సూత్రం, మన ఆయుర్వేదం ఇచ్చినటువంటి మనకిచ్చిన బలం. అయితే మీరు ఆత్మీయంగా కూడా బలంగా, అందంగా, స్మార్ట్గా ఉండాలనుకుంటే ఫోన్ని ఉపవాసం పెట్టండి. ఏం పెట్టండి? ఎస్, వారానికి ఒక్కరోజైనా కంప్లీట్గా ఫోన్ వాడకండి. అస్సలు ముట్టుకోకండి, పక్కన పెట్టేసేయండి. మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవి ఏవైనా ఉండనివ్వండి, పక్కన పెట్టేసేయండి. ఎందుకో తెలుసా? మీరు లోకంతో కనెక్షన్స్ ఎక్కువ పెట్టుకుంటే అసలైన దేవుడితో కనెక్షన్ మీరు మర్చిపోతారు. దేవునితో కనెక్షన్ పెంపొందించుకోవాలంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలి? మీరు ఎక్కడికైనా వెళ్ళారు, సిగ్నల్ రావట్లేదు, మీరు చేసే పని మీకు చెప్తా. మీరు ఎక్కడికైనా వెళ్ళారు, సిగ్నల్ రావట్లేదు, వెంటనే మీరు ఏం చేస్తారు? పైనుంచి కిందికి లాగి స్క్రీన్ని సెట్టింగ్స్ అన్నీ వస్తాయి కదా, నోటిఫికేషన్స్ వచ్చే ఒక మార్క్ ఉంటుంది కదా మీకు, దాంట్లో నెట్ ముందు ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? సిగ్నల్ ఇంకా రావట్లేదు, ఏం చేస్తారు? ఫ్లైట్ మోడ్లో పెడతారు. ఎందుకు ఫ్లైట్ మోడ్? మీకు రీకనెక్ట్ అవ్వాలంటే ముందు ఏం చేయాలి? డిస్కనెక్ట్ చేయాలి. ఎస్, రీకనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? డిస్కనెక్ట్ చేయాలి. ఏమండి రావట్లేదండి సిగ్నల్ అంటే ఒకసారి ఆపి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి అంటారు చాలాసార్లు, అవునా లేదా? స్విచ్ ఆఫ్ చేయండి ఒకసారి. ఎవరైనా చెప్తారు, పెద్ద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా, ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి, మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి, అదే ఆన్ అవుతుంది అంటారు. అంటే ఏంటి అర్థం? నువ్వు తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు అంటే ముందు నువ్వు అన్నీ ఆపేసాయి. నువ్వు దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు అంటే నువ్వు ముందు ఏం చేయాలి? ఆపేసాయి. మోషేకి కూడా వచ్చింది ఆ పీరియడ్. మోషే ఆవేశపరుడు, కోపం, మనిషిని చంపేంత ఆవేశం. అలాంటి టైంలో ఉంటే దేవుని పనిచేయడానికి పనికి రాడు. అందుకే దేవుడు మోషేని ఎక్కడికి పంపించాడు? అడవిలోకి పంపించాడు. ఇప్పుడు మోషేని చెక్కుతుంటే మోషే దేవుడి స్వరం వింటున్నాడా? లేదట, వినట్లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నాను కదా నేను,
మోషే ఏ పర్వతానికి వెళ్ళాడు? ఇప్పుడు మీరు చదివింది ఏ పర్వతమ్మా? హోరేబు పర్వతం. ఏ పర్వతం అని దానికి పేరు? దేవుని పర్వతం అని ప్రజల్లో ఆ పేరు వచ్చింది. ఓకే, దేవుని పర్వతం అని ఆ పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దానికి ఇచ్చే ప్రియారిటీ, దేవుడు ఆ పర్వతము ద్వారా జరిగించిన కార్యాలు అలాంటివి. ఓకే, అప్పుడు మోషే తన మందను మేపుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? మొదటి వచనంలో రెండో లైన్ మళ్ళీ నేను చదువుతున్నా, ఒకసారి మీరు పెన్ ఉంటే పెన్సిల్ ఉంటే మంచిగా అండర్లైన్ చేసుకోండి. చదవండి. ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఇక్కడ నేను మాట మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మోషే మందను మేపుతున్నాడు కదండి. ఈ మందను మేపడం ఎప్పుడూ జరిగే పనేనా? కొత్తగా ఏదైనా చేస్తున్నాడా? ఆలోచించండి అందరూ. కొత్తగా చేస్తున్నాడా? ఎన్నేళ్ల నుంచి మంద మేపుతున్నాడు? ఇక్కడ మనం చూసి ఎన్నేళ్ల నుంచి మంద మేపుతున్నాడు? 40 ఇయర్స్గా ఒకే పని రొటీన్ అయిపోయింది. అవునా? 40 ఇయర్స్గా ఒకటే పని ఎలా చేస్తున్నాడు? రొటీన్గా. అంతెందుకండి, మీరు ఏదైనా ఒక రోడ్లో వెళ్ళాలి, అది 10 కిలోమీటర్లైనా ప్రతిరోజు మీరు వెళ్తున్నారు, మీకు బాగా దూరంగా అనిపిస్తుందా? అది అది 50 కిలోమీటర్లు లేదంటే 70 కిలోమీటర్లైనా రోజు వెళ్ళొస్తే మీకు అది అనిపించదు. ఎందుకని? బికాజ్ మన మెదడు ఉంటుంది కదా, అది రొటీన్గా చేసుకుంది. ఇప్పుడు మోషే కూడా రొటీన్ అయిపోయింది. ఏంటి రొటీన్? ఆయన పని పొద్దున్నే లేవడం, ఏదో ఆ ఇశ్రాయేలీయుల జాతిలో ఉదయకాలమును తినేటటువంటి ఆహారం తీసుకోవడం, మన భాషలో చెప్పుకోవాలంటే చద్దిమూట కట్టుకోవడం, గొర్రెలను మేపుకోవడం, అడవికి తీసుకెళ్ళిపోవడం. అలా రొటీన్ అయిపోయిన దశలో ఎప్పుడూ అదే దారిలో వెళ్తూ వస్తూ ఉన్నాడు. కానీ అరణ్యం అవతలకి వెళ్ళాడు ఈసారి. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సంథింగ్ డిఫరెంట్ కనిపించింది ఆయనకి. మోషేను ఆపింది ఏంటి అక్కడ? ఏమాపింది? ఎందుకు స్పెషల్గా కనిపించింది? ఎప్పుడు చూసే పోదేగా, చాలాసార్లు ఆ ప్లేస్లోకి వచ్చుంటాడుగా, రొటీన్ అయిందిగా మందను మేపటం. ఎందుకు స్పెషల్గా కనిపించింది అది? కాలిపోతున్న మంట వస్తున్నటువంటి మొక్కలు గొర్రెల కాపర్లు ఎప్పుడు చూడరా? చూస్తారు కదా. కానీ ఎందుకు ఇది డిఫరెంట్గా అనిపించింది? ఎందుకు డిఫరెంట్గా అనిపిస్తుంది ఆయనకి? ఒక పొద మండుతుంది కానీ అది చెట్టు ఆకులు మాడి మసైపోవట్లేదు అని గుర్తించడానికి ఎంత టైం ఆగాలి? జస్ట్ మనం ఆలోచిద్దాం. బయట ఏదో ఎండిపోయిన చెట్టు ఉంది, అది మంట అంటుకుంది, కాలుతుంది, కానీ అది పూర్తిగా బూడిదైపోవట్లేదని మనకు అర్థం కావటానికి, మనం రియలైజ్ అవ్వటానికి, మనం కన్ఫర్మ్ చేసుకోవటానికి ఎంతసేపు అలా నించుని చూడాలి? రైతులు ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్. రైతులు భార్యలు ఉంటే చెప్పండి, పోనీ రైతు బిడ్డలు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎంతసేపు మనం అలా చూస్తే అర్థమైద్ది? 10 నిమిషాలా? ఓకే, 15 నిమిషాలా? నేనేం అన్నండి బాబు, చెప్పండి. ఎన్ని నిమిషాలమ్మా? 10 నిమిషాలు అంటారు మీరు? 20. ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి, నేను తీసుకుంటాను. 10 నిమిషాలు, 20 నిమిషాలు, లేదా అమ్మా పావుగంట, అంతే. ఎందుకంటే రెగ్యులర్గా మనం చూసేటటువంటి మంటలు ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి. బట్ ఏంటి ఈ మంట స్పెషల్గా ఉందని వినండి, ఇదేదో సంథింగ్ స్పెషల్ అని అర్థం చేసుకొని నిర్ధారించుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతే కదా, కొంచెం టైం పడుతుంది. అది పావుగంట కావచ్చు, అరగంట కావచ్చు, 10 నిమిషాలే కావచ్చు. మోషే కన్ను పడింది. నేను అంటాను, ఒక భక్తుడు అంటాడు, మండుతున్న పొద దగ్గరికి మోషే రావడానికి మోషేకి కొద్ది సమయమే పట్టుండొచ్చు, కానీ ఇలాంటి మండుతున్న పొదలను ఎన్ని మోషే దాటి వచ్చేసాడో. చాలాసార్లు దేవుడు ఇలాంటి మండుతున్న పొదలను మోషే కళ్ళ ముందు పెట్టడానికి ట్రై చేశాడంట. అసలు యాక్చువల్గా 40 ఏళ్ళు పట్టదు తిరిగి ఐగుప్తుకి వెళ్ళటానికి. కానీ ఆ 40 ఏళ్ళు దేవుని స్వరం వినటంలో మోషే రొటీన్ అయిపోయాడు.
పొద్దున్న లేస్తున్నాడు, ఏదో పట్టుకుంటున్నాడు, మందం తీసుకెళ్తున్నాడు, అయిపోయింది. కానీ దేవుని స్వరం వినలేదు. బట్ ఏదో ఒక రోజు వచ్చింది. ఆ పొద సంథింగ్ స్పెషల్ అని ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడు అర్థమైందో తెలుసా? చూడండి, ఒక పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఎప్పుడు అర్థమైంది? 2వ వచనంలో సెకండ్ లైన్, అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. ఎవరు అనుకున్నారు? ఫస్ట్ ఏమనుకున్నాడు? అసలు ఎందుకు కాలట్లేదు అంటావు ఇది? నేను వెళ్ళి చూద్దాం అనుకున్నాడట. అనుకుంటేనే కదా అడుగులేస్తాడు, అనుకోకపోతే వెళ్ళడు. ఆ తట్టు, ఏ తట్టు? పొద ఉన్న తట్టు. ఆ తట్టు వెళ్ళాడు, చూశాడు, అక్కడ దేవుని స్వరాన్ని విన్నాడు. వెంటనే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా మారిపోయింది. చాలా అంటే చాలా మారిపోయింది. దేవుడిచ్చిన పనిని చేత పట్టుకున్నాడు. తానొక్కడికే కాదు ఆశీర్వాదం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఆనాడు మోషే నిలబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వైనా నేనైనా ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? మోషే ఆ తట్టు వెళ్ళి చూశాడు కాబట్టి సత్యం అర్థమైంది. నువ్వు కూడా చాలాసార్లు ఆ తట్టు తిరగట్లేదేమో కదా. దేవుని వాక్యం వినిపిస్తున్నప్పుడు, దేవుని సేవకులు నీ దగ్గరకు వచ్చి చెబుతున్నప్పుడు, దేవుని వాక్యం నువ్వు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ తట్టు. మోషే సందర్భం చాలాసార్లు మీరు చూసుంటారు, చదువుంటారు ఈ సందర్భం. బట్ ఇందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్పిరిచువల్ పాయింట్ ఏంటంటే, మోషేకి ఆ రోజు ఆ పొద ఎందుకు కనబడింది? ఎందుకు కనబడింది? ఒక్కటే ఆన్సర్ చెప్పండి అందరూ. ఎందుకు కనబడింది? మీరు తెలివిగా ఆన్సర్ చెప్పాలి. ఎందుకు కనబడిందమ్మా? ఆ తట్టు వెళ్ళాడు కాబట్టి. కానీ ఒకవేళ ఆ తట్టు వెళ్ళకపోతే, ఆ రోజున ఆ డేట్న మోషే అక్కడికి వెళ్ళి చూసి ఉండేవాడు కాదు. దేవుడు వదిలేస్తాడా ఏంటి? దేవుడు వదిలేస్తాడా? ఆ పొద కాకపోతే ఇంకో పొద, ఆ ప్లేస్ కాకపోతే, ఆ పర్వతం కాకపోతే, దేవుని పిలుపు శ్రేష్టమైనది. దేవుని పిలుపు అద్భుతమైనది, బలమైనది, శక్తివంతమైనది. నీ దగ్గరికి ఎప్పుడైనా వస్తుంది, ఎలా అయినా వస్తుంది, ఎలా అయినా. మార్టిన్ లూథర్ ఒకప్పుడు దేవుని పిలుపు నాకు రావట్లేదు, దేవుని మాటలు నాకు అర్థం కావట్లేదని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. తెలుసా మీకు? ఒకప్పుడు అతను అనుకున్న రోజునే సూసైడ్ చేసుకుని ఉంటే ఈరోజు ఇంత గొప్ప విప్లవాన్ని సృష్టించాడని 100 సంవత్సరాలు అయిపోయింది ఆయన చచ్చిపోయినా ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళమా? ఆ రోజే చచ్చిపోయి ఉంటే. మీలో కూడా చాలాసార్లు ఆ తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి అనే బుద్ధి పుట్టదు. ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. మోషే ఆ రోజు వెళ్ళాడు, ఆ తట్టు తిరిగాడు, ఆ తర్వాత తిరిగి రాజ్యానికి వెళ్ళాడు. మోషేకి కబురు వచ్చి ఉంటుంది, ఏ మోషే ఇంత మారిపోయావేంటి నువ్వు? రా, నీ తండ్రి, నిన్ను పెంచిన తండ్రి తర్వాత, నీ తాత తర్వాత నువ్వే కదా రాజువి అంటే. అప్పుడు చదవండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రెఫరెన్స్ ఏంటది? మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు దేశ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే. ఎస్, దేవుని ప్రజలతో వెళ్ళిపోయాడండి, అడవిలోకి వెళ్ళిపోయాడండి, బాధలు అనుభవించాడు, చాలా యాతనలు అనుభవించాడు, ఎంతో పరీక్ష వాళ్ళతో, ఎంత టార్చర్ పెట్టేశారో, మానసిక టార్చర్ ఆయనకి. ఆయన నిలబడ్డాడు, తట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే ఏది ఆయనకి ప్రియారిటీ? క్రీస్తు విషయమైన నింద. ఆ మోషే జీవితంలో రూపాంతరం లేకపోతే అంతగా ఆయన వాడబడి ఉండేవాడు కాదు. ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీరు కూడా రూపాంతరం చెందాలని ఆశపడుతున్నారా? అసలు అలాంటి ఆలోచనలే లేవా? లేకపోతే మీరు చర్చికొచ్చి కూర్చున్నది వ్యర్థం. మీరు ఇలాంటి పాతికి సంవత్సరాలేంటి, 125 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం చేసిన మళ్ళీ అప్పుడు మేము ఎలాగ అయిపోతాంలేండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పెద్ద తలకాయలు, మా తరం వాళ్ళందరూ ఎగిరిపోతారు. ఈ చిన్న చిన్న పిల్లలు 125 ఏళ్ల తర్వాత మా చర్చిలో గొప్ప కార్యం అని ఏమైనా ఇలాంటి యానివర్సరీ చేశారనుకోండి, అంటే ఎన్నేళ్ల తర్వాత? 100 ఏళ్ల తర్వాత.
దేవుని రాకడ ఆలస్యం అయితే 100 ఏళ్ల తర్వాత ఒకవేళ ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డలు మా రూపాంతర బాప్టిస్ట్ చర్చి వార్షికోత్సవం అని చేసి ఆ 100 ఏళ్ల తర్వాత ఎవరైనా స్పీకర్ని పిలిచినా మార్పు లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని కార్యక్రమాలు చేసి ఏంటి ఉపయోగం? అవునా? సో దేవునికి కావాల్సింది ఏంటి? రూపాంతరం. దయచేసి కాంప్రమైజ్ అవ్వద్దు ఎక్కడ, ముఖ్యంగా పాపం విషయంలో రాజీ పడొద్దు. మోషే రాజీ పడలేదు. కొన్ని రోజులు దేవుని స్వరం వినలేదు మోషే. అయినప్పటికీ ఒక టైం వచ్చింది మోషేకి, విన్నాడు, నిలబడిపోయాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే ఆయనకు లేదు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని స్వరం దాటేస్తున్నావేమో, దేవుని స్వరం దాటుతున్నావేమో. ఆ తట్టు తిరగండి. ఏ తట్టు? దేవుని తట్టు. ఆ స్వరం వినండి. ఏ స్వరం? దేవుని స్వరం. ఆయన ఇచ్చే పని తీసుకోండి, బాధ్యత, కాడి మోసే బాధ్యత తీసుకోండి. ఆ తర్వాత కాంప్రమైజ్ అవ్వకండి. మోషే గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంతగా బలం పొందుతాం మనం. మోషే విశ్వాస వీరుల్లో చేర్చబడ్డాడు. ఈరోజు నువ్వు నేను కనీసం మనం చచ్చిపోయిన రోజైనా మంచిగా మాట్లాడుకునే స్థితిలోనైనా ఉండబోతున్నామా? ఆలోచించండి. ఒక మంచి చరిత్ర మిగిల్చి వెళ్ళాలి. యవ్వనస్తురాళ్ళకి మాదిరినిచ్చి వెళ్ళాలి. మీరందరూ అట్టి గొప్ప సంఘంగా ఉండాలి. ఒక అలవాటుతో కూడిన భక్తి మీరందరూ చేయకుండా మీ వల్ల నలుగురికి ఉపయోగం కలిగేలాగా. వింటున్నారా అందరూ? క్రైస్తవ జీవితం అంటే స్వార్థంతో కూడింది కాదు, త్యాగంతో కూడింది. మీ వల్ల నలుగురికి ఉపయోగం కలిగేలాగా, మీ వల్ల దేవునికి చెడ్డ పేరు రాకుండా, అవమానం రాకుండా, దేవునికి మహిమ కలిగేలాగా మీరందరూ బతకాలి. అదే నిజమైన రూపాంతరము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రములు. దేవా, నాతో మాట్లాడిన తండ్రి, భక్తులను మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేశారు. ఇక్కడ కూర్చున్న మీ పిల్లలందరూ అయ్యా ఎలా వాక్యం విన్నారో నాకు తెలియదు, కానీ విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మీ తట్టు తిరిగి దేవా ఎన్నోసార్లు మీ స్వరం వినలేకుండా వెళ్ళిపోయి ఉన్నారేమో, ఎన్నోసార్లు పాపానికి రాజీ పడిపోతున్నారు, బద్ధకం సోమరితనం రాజ్యమేలుతున్నాయేమో, ఇతరులను తక్కువగా చూస్తూ అయ్యా మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారేమో. అటు వారందరి హృదయాలను తాకి ఉండగా బలపరచండి, భద్రపరచండి. క్రిస్టియన్ లైఫ్ అంటే ప్రాక్టికల్ లైఫ్ అని, దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో అవసరమని తెలుసుకుని మిమ్మల్ని మహిమపరిచేవారుగా, నవ్వించే కవ్వించే అబద్ధాల బోధలకు అతుక్కొని పోకుండా అయ్యా క్రైస్తవ బోధను నడి రోడ్డు మీద పడవేసే వారి వెనక పరిగెట్టకుండా నిజముగా మీకోసం నిలబడే చరిత్రలో మిగిలిన నీతిమంతులను జ్ఞాపకం చేసుకుని మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా ఈ సంఘ సభ్యులందరినీ దీవించమని, ఈ అద్దవరం గ్రామంలోని అనేక సంఘాలను అలాగే ఇంకా రక్షణలోనికి నడిపించబడలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసు వారి పేరటి ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.